ఇష్టం వాళ్ళది, Yes. ఎవరి కష్టం వాళ్ళది అన్నట్టు. Hello, my dear friends and masters. Welcome back to our channel. వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న యావత్ కాంతి మాస్టర్స్కి నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి లక్ష్మీ మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు వంశీకిరణ్ మాస్టర్ గారికి, రామ్తా మాస్టర్ గారికి, ఓషో మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వర్ మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం క్రియేటర్ ద యంగ్ లేడీ గురు స్వప్నేశ్వర్ మేడం గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలకు అందరికీ కూడా, వింటున్న వారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మనం చదువుకునే పూర్ణ పురుషుడు ఓషో మాస్టర్. ఇందులో భాగంగా అమెరికన్ గురించి చెప్పుకుంటున్నాము. కొంచెం నిన్నటి దాంట్లోంచి కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. మీకు ఏ ఉద్దేశం అవసరం లేనప్పుడు మీరు కేవలం మీ అస్తిత్వాన్ని వేడుక చేసుకుంటూ ఉంటారు. కేవలం మీరు ఉన్నందుకు, మీరు శ్వాసిస్తున్నందుకు మీరు కృతజ్ఞతతో ఉంటారు. అది ఎంతటి ఆశీర్వాదం అంటే, మీరు శ్వాసించగలరు. ఎరుకతో, చైతన్యంతో, సజీవత్వంతో జ్వలిస్తూ ఉన్నారు. అది చాలదా? మీరు మంచి భావన కలిగేలా, మీకు విలువ ఇవ్వబడుతున్నట్లు భావించేలా, జీవితానికి న్యాయం చేయబడిందని మీరు భావించేలా ఉండేందుకు, సాధించడానికి మీకు ఏదైనా కావాలా? మీరే ఉన్నదానికన్నా ఎక్కువ మీరేం సాధించగలరు? మీ జీవితానికి ఇంకా ఏం జోడించబడాలి? దానికి మీరు ఇంకేమి జోడించగలరు? మీరేది జోడించబడదు, మరి ఆ ప్రయత్నమే మిమ్మల్ని నాశనం చేస్తుంది. మీరేదో జోడించాలి అనే ప్రయత్నం కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని శతాబ్దాలుగా వారు ప్రతి శిశువుకు ఉద్దేశపూర్వకమైన వారుగా ఉండాలని బోధిస్తున్నారు. కానీ నీ సమయాన్ని వృధా చేసుకోకు, నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. వారి భావం ఏమిటి? వారి భావం, నీ జీవితాన్ని బ్యాంక్ బ్యాలెన్స్ గా మార్చు. నువ్వు మరణించినప్పుడు నువ్వు సంపన్నుడిగా మరణించాలి. ఉద్దేశం అదే. ఇక్కడ ప్రాగ్దిశలో వారు చెబుతారు, నువ్వు సుసంపన్నంగా జీవించండి. పశ్చిమంలో వారు అంటారు, సంపన్నుడిగా మరణించండి. అవి మరీ విభిన్న విషయాలు. మీరు సుసంపన్నంగా జీవించాలనుకుంటే మీరు ఇక్కడ మరీ ఇప్పుడు జీవించాలి. ఒక్క క్షణాన్ని కూడా కోల్పోకూడదు. మీరు ఏదైనా సాధించాలనుకుంటే కనుక మీరు ఒక సంపన్నుడిగా మరణిస్తారు, కానీ మీరు ఒక నిరుపేదగా జీవిస్తారు. మీ జీవితం దీనంగా ఉంటుంది. ధనవంతుల వైపు చూడండి, వారి జీవితం పూర్తి దీనమైంది. ఎందుకంటే వారు దానిని వ్యర్థం చేస్తున్నారు, దానిని బ్యాంక్ బ్యాలెన్స్లుగా మార్చుతున్నారు. వారి జీవితాన్ని డబ్బుగా, పెద్ద ఇళ్లుగా, పెద్ద కార్లుగా మార్చుతున్నారు. జీవితాన్ని కొన్ని వస్తువుల కోసం మార్చాలి అనేదే వారి ప్రయత్నం అంతా. వారు మరణించినప్పుడు మీరు వారి వస్తువులను లెక్కించవచ్చు. వారు ఒక ధ్యానికి పొందగోరని మస్తిష్కం అవసరం, కానీ మీరు ఉద్దేశరహితత్వంతో సంతృప్తులై ఉండగలిగితేనే ఏది పొందాలని కోరని మస్తిష్కం సాధ్యమవుతుంది. కేవలం విశ్వకేళినంతటిని అవగాహన చేసుకోవడానికి, మరి దానిలో ఒక భాగం కావడానికి ప్రయత్నించండి.
గంభీరంగా ఉండకండి. ఎందుకంటే ఒక క్రీడ ఎప్పుడు గంభీరంగా ఉండలేదు. మరి క్రీడలో మీరు గంభీరంగా ఉండడం అవసరమైన క్రీడాపూర్వక గాంభీర్యంతో ఉండండి. నిజంగా గంభీరులై ఉండకండి. అప్పుడు ఈ క్షణమే సుసంపన్నం అవుతుంది. అప్పుడు ఈ క్షణమే మీరు అత్యున్నతంలోకి ప్రవేశించవచ్చు. అత్యున్నతం ఎక్కడో భవిష్యత్తులో లేదు, అది ప్రస్తుతమే, ఇక్కడే, మరి ఇప్పుడే దాగి ఉంది. కనుక ఉద్దేశం గురించి అడగండి. అలాంటిది ఏదీ లేదు. మరి అలాంటిది ఏదీ లేకపోవడం అనేది ఎంత రమణీయమైందని అంటాను. నేను అంటాను, ఏదైనా ఉద్దేశం ఉండుంటే మీ దైవం కేవలం ఒక మేనేజింగ్ డైరెక్టర్, లేదా ఒక పెద్ద వ్యాపారవేత్త, ఒక వాణిజ్యవేత్త, లేదా అలాంటిది ఏదో అవుతాడు. వ్యాపార పరిభాషలో ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయడం ఎందుకు? మరింత మరింత క్రీడాపూర్వకంగా, గాంభీర్య రహితంగా, పరమానందకరంగా ఎందుకు జీవించకూడదు? పరమానందం అనేది మీరు ఏదో ప్రయత్నాల ద్వారా సాధించగలిగేది ఏదో కాదు. పరమానందం అనేది ఒక జీవన విధానం. క్షణ క్షణం మీరు పరమానందంతో ఉండాలి. చిన్న చిన్న విషయాలను ఆస్వాదించాలి. మరి జీవితం ఆస్వాదించడానికి కోట్లాది అవకాశాలను ఇస్తుంది. మీరు ఉద్దేశపూర్వకంగా ఉన్నట్లయితే మీరు వాటిని చేజార్చుకుంటారు. మీరు ఉద్దేశపూర్వకంగా లేకపోతే ప్రతి క్షణం పరమానందంగా ఉండడానికి మీకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఒక పువ్వు తోటలోని ఒక ఒంటరి పువ్వు, మీరు ఉద్దేశరహితులైతే మీరు నాట్యం చేయవచ్చు. సాయం సంధ్య వేళ తొలి నక్షత్రం, మీరు ఉద్దేశరహితులైతే మీరు ఆలపించవచ్చు. ఒక రమణీయ వదనం, మీరు ఉద్దేశరహితులైతే మీరు దానిలో దైవాన్ని చూడవచ్చు. అంతటా దైవం సంభవిస్తుంది, అత్యున్నతం వర్షిస్తుంది. కానీ మీరు ఉద్దేశరహితులు, మరి క్రీడాపూర్వకమైన వారు అయినప్పుడు మాత్రమే మీరు దానిని చూడగలరు. మేడం, తన తొలి యునైటెడ్ స్టేట్స్ సందర్శనలో పశ్చిమ తీరాన పర్యటిస్తున్నప్పుడు ఒక ఆంగ్లేయుడు అమెరికాతో సంభాషణ ప్రారంభించాడు. నేను అంటాను, మీరు నిజంగా ఒక అద్భుతమైన దేశాన్ని ఇక్కడ కలిగి ఉన్నారు. అందమైన మహిళలు, మహానగరాలు. కానీ ముసలాయన నిష్కపటంగా ఉండటానికి మీరు నన్ను అనుమతిస్తే, వాస్తవం ఏమిటంటే మీ ప్రభుత్వం అరిస్టోక్రసీ అబ్బా లేదు, ఏమి లేదు అడుగుతాడు అమెరికన్. ప్రభువర్గం లేదు, అదేమిటి అడుగుతాడు అమెరికన్ తెల్లముఖం వేసి. ఓ నీకు తెలుసా, ఆంగ్లేయుడు జవాబిస్తాడు, ఎప్పుడు ఎన్నడూ చెయ్యని వ్యక్తులు వారి తల్లిదండ్రులు ఎన్నడూ ఏమి చేయలేదు. మరి వారి పూర్వీకులు ఎన్నడూ ఏమి చేయలేదు. వారి కుటుంబాలు ఎల్లప్పుడూ విలాసవంతమైన వారుగా ఉంటారు. చెప్పండి మేడం. మేడం, ఇందాక ఆత్మానందం పొందుతారు అన్నిట్లోనూ, ప్రతి దాంట్లోనూ. ఒక పువ్వులో ఒక మంచి వదనం అంటే ఒక మంచి మనిషిని చూస్తే కూడా అక్కడ కూడా మనం ఆనందం పొందుతామంట. ప్రతి దాంట్లోనూ ఆనందం అంటే అది సచ్చిదానం. ఆత్మానందం అంటే ఇప్పుడు మీరు కూడా ఆత్మానందం ఇంట్లో మీ ధ్యానంలో గాని, మీకున్న కిడ్స్ లో గాని అది పొందుతున్నారు కదా మేడం. అంతే కదా మరి. ఉన్నదాన్ని ఆ క్షణంలో ఇప్పుడు మీరు వాడారు చూడ, జ్వలిస్తుంటే అసలు నాను ఎప్పుడు అదే వస్తుంటుంది నాకు. కానీ నాకు తెలిసేది కాదు ఎందుకు అని. ఇప్పుడు అది వింటుంటే అర్థం, జ్వలిస్తుంటే అనేది వచ్చేది నాకు ఎప్పుడు. కరెక్ట్ మేడం. నేను అదే మీ ఇక్కడ చదువుతుంటే మీరు ప్రతిదీ అందులో మీరు కూడా ఇదంతా ఈ జ్వలిస్తూ ప్రతిది ఆనందంలో ఉన్నారు కదా. వాటి కిడ్స్ తోని అన్నిటితోని మీరు ప్రతి దాంతోని ఆనందంగా ఉన్నారు కదా అని అనిపించింది మేడం. ఎస్ ఎన్నడూ ఏమీ చెయ్యని వ్యక్తులు వారి తల్లిదండ్రులు ఎప్పుడు ఏం చేయలేదు. మరి వారి పూర్వీకులు ఎన్నడూ ఏమి చేయలేదు. వారి కుటుంబాలు ఎల్లప్పుడూ విలాసవంతమైన వారిగా ఉంటారు. ఓ అదా, అమెరికన్ ముఖం గ్రహణ శక్తితో వెలిగిపోతూ ఉంటుంది. వారు ఇక్కడ మాకు ఉన్నారు, కానీ మేము వారిని దేశ దిమ్మరులు అని పిలుస్తాం. ఒక దేశం ఎంతగా విద్యావంతులైతే అక్కడ ఉన్మాదుల సంఖ్య అంతగా పెరుగుతుంది అనేది మీకు తెలుసా? ఈనాడు అమెరికా అత్యధిక ఉన్మాదులను కలిగి ఉంది. అది గర్వించాల్సిన విషయం. అమెరికా అత్యంత విద్యావంతమైన, అత్యంత నాగరిక దేశం అనడానికి అది రుజువు. అమెరికన్ మానసిక నిపుణులు చెబుతున్నది ఏమిటంటే, మరో 100 సంవత్సరాల పాటు ఇదే సరళి కొనసాగితే అమెరికాలో
వెర్రి లేని ఒక వ్యక్తినైనా కనుగొనడం కష్టమవుతుంది. ఈనాటికి కూడా 4 వ్యక్తులలో 3 మస్తిష్కాలు అస్థిర స్థితిలో ఉన్నాయి. ఒక్క అమెరికాలోనే రోజుకి 3 మిలియన్ల మంది ప్రజలు మానసిక విశ్లేషకులను సంప్రదిస్తున్నారు. నెమ్మదిగా అమెరికాలో వైద్యుల సంఖ్య తగ్గిపోతుంది, మరి మానసిక విశ్లేషకులు పెరిగిపోతున్నారు. వైద్యులు కూడా చెబుతున్నది ఏమిటంటే మానవుడు రుగ్మతలలో 80% మనస్సుకు సంబంధించినవే, శరీరానికి సంబంధించినవి కావు. అవగాహన పెరిగిన కొద్దీ ఈ శాతం పెరుగుతుంది. మొదటి వారు 40% అనేవారు, తర్వాత వారు 50% అని చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు వారు చెబుతుంది ఏంటంటే 80% రుగ్మతలు మనసుకు సంబంధించినవే. మేడం దీనికి కూడా నేను చెప్పగలుగుతా మేడం. ఇది ముందు మన దగ్గర అసలు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటేనే పెద్ద నామోషి అన్నమాట. వాడు తీసుకోవాలి కౌన్సిలింగ్ అంటే, ఓ నాకు లేదా పరిస్థితి అంటే చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, పిచ్చోడు అంటారు అని చెప్పేసి. ఇప్పుడు ప్రతి హాస్పిటల్లోనూ వాడు కన్సల్టింగ్కి వెళ్ళిండంటే 10 మంది జనరల్ గా చెకప్ చేయించుకుంటే అందులో కనీసం 10 మందిలో 4 అయినా కూడా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి మేడం. అవును, 10 మందిలో 4. నేను ఇంకా తక్కువ చెప్తున్నా మేడం, ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నా. ప్రతి ఒక్కరు యాజ్ పీస్ అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళు పరీక్ష చేస్తారు, అక్కడ కన్సల్టింగ్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు, అక్కడికి వెళ్ళిపోతారు. అలా జరుగుతుంది. కాకపోతే ఈ చెప్పి ఈ సైకియాట్రిస్ట్ కూడా ఒక్కొక్కసారి బుద్ధి మంచిగా ఉండదు. వాళ్ళు కూడా అదే రకాల లేదు మేడం. ఆ సైకియాట్రిస్టులు కూడా వాళ్ళ వాళ్ళ వైఫ్లతో కూడా సరిగ్గా లేరు. అటువంటి కేసులు కూడా ఉన్నాయి. 40% అనేవారు, తర్వాత వారు 50% అని చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు వారు చెబుతున్నది ఏమిటంటే 80% రుగ్మతలు మనసుకు సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి కావు. మరి నేను మీకు నిశ్చయంగా చెప్తున్నది ఏమిటంటే 20 నుంచి 25 సంవత్సరాల తర్వాత వారు ఏం చెబుతారంటే 99% రుగ్మతలు మనసుకు సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి కావు. వారు అలా చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే మానవుడికి మస్తిష్కానికి మన ప్రాధాన్యత అంతా ఇవ్వబడింది. మస్తిష్కం ఉన్మాద పూరితమయ్యింది. బాబోయ్, సాధారణ విధానంలో కోపం తెచ్చుకునే వ్యక్తి కేవలం అందరూ చేసినట్లుగానే మీరు అతనిని అవమానిస్తే అతనికి కోపం వస్తుంది. ప్రమాదకరమైన వ్యక్తి కాదు, ఎందుకంటే అతను ప్రమాదకరమైన వాడిగా రుజువయ్యేంత కోపాన్ని అతను ఎన్నడూ పోగు చేసుకోడు. మేడం దీనికి ఉదాహరణగా నేను క్లాస్ అయిపోయినాక రికార్డింగ్ అయిపోయినాక చెప్తాను మేడం. కానీ తన కోపాన్ని అణిచివేస్తూ పోయే వ్యక్తి ఒక అగ్నిపర్వతంపై కూర్చొని ఉన్నాడు. ఏ రోజైనా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందవచ్చు. అయితే అతను ఆత్మహత్య అయినా చేసుకోబోతున్నాడు, లేదా హత్య అయినా చేయబోతాడు. అంతకన్నా తక్కువది కుదరదు. అణిచివేసే మతాల వలనే ప్రపంచంలో ఇంత అశ్లీల సాహిత్యం ఉంది. మతాచార్యుల వల్లనే అశ్లీల సాహిత్యం ఉనికిలో ఉంది, ప్లే బాయ్ల వలన కాదు. వాస్తవానికి ప్లే బాయ్స్ కేవలం మతాచార్యుల యొక్క ఉత్పత్తి మాత్రమే. ఎంతో కామం అణిచివేతకు గురవడం వలనే ఇంత అశ్లీల సాహిత్యం ఉనికిలో ఉంది. అది ఏదో మార్గాన్ని బయటకు వెళ్ళగల దారిలో కనుగొనాలనుకుంటుంది. ఒక్కసారి మీరు కామాన్ని అణిచివేస్తే అది పెడదో పెట్టడం మొదలు పెడుతుంది. అది ఒక రాజకీయ యాత్ర కాగలదు. అది కాముకతే, మరేవి కాదు, అణిచివేయబడిన కాముకత. అందువలనే ప్రపంచంలో ఆర్మీలన్నింటిలోనూ కామం అణిచివేయబడుతుంది. మరి అమెరికన్ సైనికులు నిరంతరం సంకటంలో ఉండటానికి కారణం ఏమిటంటే ఏ ఆర్మీ అయినా కొంత కామం బయటపడగల మార్గాన్ని అనుమతించబడటం అదే మొదటిసారి. అమెరికన్ సైనికులు గెలుపొందలేరు. వారు ఓటమి నిశ్చితమైంది. వారు ఏం చేసినా, వారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఓటమి పాలవ్వడానికి సరళమైన కారణం ఏమిటంటే అమెరికన్ సైనికులు ప్రపంచంలో ఒక నూతన దృగ్విషయం. వారు కామపరమైన అణిచివేతలో లేరు. వారు రష్యన్లపై విజయం సాధించలేరు. కనీసం వియత్నామీయులపై కూడా గెలుపొందలేదు.
నిరుపేద వియత్నామీయులు మానవ చరిత్ర అంతటిలోనూ ఎన్నడైనా ఉన్న అతి పెద్ద ప్రపంచ శక్తులలో ఒక దానిని ఓడించగలగడానికి సరళమైన కారణం ఏమిటంటే కామం అణిచివేయబడితే గనక అప్పుడు మనిషి అత్యంత ప్రమాదకరం అవుతాడు. నిజంగా ప్రమాదకరమైన వాడు అతను లోపల మరిగిపోతున్నాడు. అతను గట్టిగా కొట్టాలనుకుంటాడు. అతను హింసాత్మకంగా ఉండాలనుకుంటాడు. కామపరమైన సంతృప్తితో ఉన్న మనిషి చంపడం పట్ల నిజంగా ఆసక్తిని కలిగి ఉండడు. వాస్తవానికి అమెరికన్ సైన్యాలపై సర్వేలు ఏమి చూపుతాయంటే కనీసం 30% సైనికులు యుద్ధంలో తమ ఆయుధాలను వినియోగించలేదు. 30% అనేది చాలా ఎక్కువ శాతం. 30% సైనికులు తమ ఆయుధాలను వినియోగించకుండానే ఉంటే వారు కేవలం ప్రతిరోజు యుద్ధ క్షేత్రాలకు వెళ్తారు. మరి ఎవరిని చంపకుండానే వెనుదిరిగి వస్తారు. వారు విజయం ఎలా సాధించగలరు? వారికి చంపడం పట్ల ఆసక్తి లేదు. చంపాలనే కోరికే లేదు. కామం అతి అణిచివేతకు గురైతే చంపడం అనేది మొదలవుతుంది. ఒక విచిత్రమైన వాస్తవం ఏమిటంటే ఎప్పుడు ఒక సమాజం సమృద్ధమైనదిగా, సంపన్నమైనదిగా, భావపరమైనదిగా, స్వేచ్ఛ గలదిగా ఉన్న అది పెదవి వెనుబడినవి, అణిచివేతకు గురైనవి అయిన సమాజాలచే నాశనం చేయబడింది. గ్రీక్ నాగరికతకు అదే గతి పట్టింది. రోమ్ నాగరికతకు కూడా అదే గతి పట్టింది. హిందూ నాగరికతకు అదే గతి పట్టింది. మరి అమెరికన్ సంస్కృతికి అదే గతి పట్టబోతుంది. విచిత్రమైనది ఏమిటంటే ఒక సమాజం ఎంత ముందుకు వికసిస్తే అంతగా అది తక్కువ వికసించిన వాటిచే సులభంగా నాశనం చేయబడే స్థితిలో ఉంటుంది. ఎందుకంటే తక్కువ వికాసంతో ఉన్నవారు అణిచివేతలో ఉన్నారు. వారు అధిక మూర్ఖులు, వారు అధిక వెర్రివారు, వారు ఇంకా మతాచార్యులు చెప్పేది వింటూనే ఉన్నారు. ఇటీవల ఒలింపిక్ క్రీడల దృశ్యం అది. అమెరికన్ మల్లయుద్ధ జట్టు యొక్క క్వార్టర్ల వద్ద శిక్షకుడు జాన్ మాక్ తన సంరక్షణలో ఉన్న మైక్ బూల్ ఫ్లామ్ ను రాబోయే మ్యాచ్ గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. నీకు తెలుసా మాక్ అన్నాడు, నువ్వు ఎదుర్కోబోతున్న జార్జియన్ మల్లయోధుడు ఇవాన్ కత్రూవస్కీ ప్రపంచంలోని అత్యుత్తమ మల్లయోధులలో ఒకడు. కానీ నిజానికి అతను నీ అంతటి యోగ్యుడు కాదు. అతనిని భయంకరమైన వాడిగా చేసే ఏకైక విషయం అతను ప్రెట్జెల్ హోల్డ్ మాత్రమే. ఒక్కసారి అతను తన ప్రెట్జెల్ పట్టులో ఒక మనిషిని చిక్కించుకుంటే ఆ మనిషి అవసాన దశకు చేరుకున్నట్లే. అతను 27 మంది ప్రత్యర్థులపై ఈ ప్రెట్జెల్ పట్టును ఉపయోగించాడు. మరి ప్రతి కేసులోనూ అతను ప్రత్యర్థి 10 క్షణాలలోపు ఓటమిని అంగీకరించారు. కనుక నేను చెప్పేది విను బుల్, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతనిని ఎప్పుడు ఆ ప్రెట్జెల్ పట్టులో నిన్ను బంధించనివ్వకు. ఒకసారి అతను నిన్ను దానిలో బందీని చేస్తే నువ్వు అయిపోయినట్లే. ఇవాన్ యొక్క ఆ వికలాంగులకు చేసే పట్టును ఎలా తప్పించుకోవాలనే దానిపై మాక్ యొక్క సూచనలను బుల్ జాగ్రత్తగా విన్నాడు. మొదట 3 నిమిషాల ప్రయత్నంలో అమెరికన్ మరియు జార్జియన్ ప్రయోజనాన్ని పొందలేకపోయారు. సమూహం ఉత్కంఠలో ఉంది. అప్పుడు అకస్మాత్తుగా సభ ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఇవాన్ యొక్క ప్రెట్జెల్ పట్టులో బుల్ ఫ్లామ్ బంధితుడయ్యాడు. మరి వేదనతో మూలుగుతున్నాడు. మ్యాచ్ లో ఓడిపోయినట్లేనని మాక్ తెలిసిపోయింది. మరి అతను ఆ ప్రదేశాన్ని గాఢమైన మనోవ్యాకులతో వీడి వెళ్ళాడు. కారిడార్ దిగువన బుల్ యొక్క వేదనాభరిత ఆక్రందనలు ఇంకా అతనికి చేరుతూనే ఉన్నాయి. మరి అప్పుడు మాక్ తన క్వార్టర్లలోకి ప్రవేశించబోతుండగా అతను స్టేడియం నుంచి పెద్ద కేక వెలువడటం విన్నాడు. అతను తన సుదీర్ఘమైన అనుభవంలో ఎన్నడూ విననంతటి ఉత్సాహభరితమైన అరుపులను విన్నాడు. ప్రేక్షకులంతా కోలాహలంగా ఉన్నారు. ఆ అరుపులను బట్టి బుల్ మ్యాచ్ ను గెలుపొందాడని మాక్ తెలుసుకున్నాడు. కానీ అతను దానిని అర్థం చేసుకోలేకపోయాడు. ఊహించలేనిది జరగడానికి కారణం ఏమై ఉంటుంది? 1 నిమిషం తర్వాత ఫ్లామ్ అమెరికన్ డ్రెస్సింగ్ రూమ్ లోకి కదం తొక్కుతూ వచ్చాడు. అతని శిక్షకుడు అతని చుట్టూ తన చేతులను వేసి అడిగాడు, బుల్, అసలు ఆ ప్రెట్జెల్ పట్టు నుంచి నువ్వు ఎలా బయటపడగలిగావు? జవాబిచ్చాడు ఫ్లామ్. తను ఏ ఆకారంలోకి మెలిపెట్టాడంటే, నేను నా జీవితంలో అంత వేదనను
ఎన్నడూ అనుభవించలేదు. నా ఎముకలు విరిగిపోతున్నాయని నేను అనుకున్నాను. మరి నేను స్పృహ కోల్పోతున్నప్పుడు నేను నా ముందు 2 బంతులు వేలాడుతూ ఉండడం చూశాను. తెగింపుతో కూడిన ఒక్క దూకుతో నేను ఆ 2 బంతులను కొరికేశాను. తన సొంత బంతులు తాను కొరికినప్పుడు ఒక మనిషి ఏం చేయగల సమర్థుడో ఊహించగలవు. అయిపోయింది మేడం. మానవత్వం. బుద్ధుడు. నెక్స్ట్. మానవత్వం ఒక గొప్ప శకృత గల బీజం. మానవుడు బుద్ధత్వ బీజం. ప్రతి మనిషి ఒక బుద్ధుడిగా అవ్వడానికే జన్మించాడు. మానవుడు ఒక బానిసగా ఉండడానికి కాక ఒక యజమాని అవ్వడానికే జన్మించాడు. కానీ తమ శక్యతను ప్రత్యక్షీకరించుకునే వారు అతి కొద్ది మందే ఉన్నారు. కోట్లాది మంది తమ శక్యతను సాధించలేక పోవడానికి కారణం ఏమిటంటే తాము ఇప్పటికే దానిని కలిగి ఉన్నామనే భావనలో వారు ఉంటారు. జీవితం అనేది కేవలం అభివృద్ధి చెందడానికి, ఉండటానికి, పుష్పించడానికి ఒక అవకాశం మాత్రమే. జీవితం తనంతట తాను రిక్తమైనది. మీరు సృజనాత్మకంగా ఉంటే తప్ప దానిని సిద్ధితో మీరు నింపలేరు. పాడవలసిన ఒక పాటను మీ హృదయంలో మీరు కలిగి ఉన్నారు. మరి నర్తించవలసిన ఒక నృత్యాన్ని మీరు కలిగి ఉన్నారు. కానీ ఆ నృత్యం అగోచరమైనది. మరి ఆ పాట, దానిని మీరు సైతం ఇంకా విననే లేదు. మీ అస్తిత్వపు అత్యంతారిక అంతర్భాగంలోని లోతులలో దాగి ఉంది. దానిని ఉపరితలం పైకి తేవాలి, దానిని వ్యక్తీకరించాలి. ఆత్మ ప్రత్యక్షీకరణ అంటే అర్థం అదే. తన జీవితాన్ని ఒక అభివృద్ధిగా రూపాంతరం చేసుకునేవాడు తన జీవితాన్ని ఆత్మ ప్రత్యక్షీకరణ యొక్క సుదీర్ఘ ప్రయాణంగా రూపాంతరించుకునేవాడు. తాను ఉద్దేశించబడిన విధంగా తయారయ్యేవాడైన వ్యక్తి అరుదుగా ఉంటాడు. ప్రాగ్ దిశలో మనము ఆ వ్యక్తిని బుద్ధుడు అని పిలిచాం. పశ్చిమంలో మనం ఆ వ్యక్తిని క్రీస్తు అని పిలిచాం. బుద్ధుడు అనే పదం యొక్క అర్థం ఏదో సరిగ్గా అదే క్రీస్తు అనే పదం యొక్క అర్థం. స్వగృహానికి చేరిన వాడు. మనమంతా ఇంటిని అన్వేషిస్తున్న సంచారులం. కానీ ఆ అన్వేషణ అత్యంత అచేతనమైంది. మనం దేనికోసం తడుముకుంటున్నాం? మనం ఎవరము, మనం ఎక్కడికి వెళ్తున్నాము అనే దాని పట్ల సరైన ఎరుక లేక మనం అంధకారంలో తడుముకుంటున్నాం. I am God. ఎస్. ఎక్కడ అన్వేషణ అంటే ఐఎమ్ గాడ్. అత్యంత అచేతనమైనది. మనం దేనికోసం తడుముకుంటున్నాం, మనం ఎవరం, మనం ఎక్కడికి వెళ్తున్నాం అనే దాని పట్ల సరైన ఎరుక లేక మనం అంధకారంలో తడుముకుంటున్నాం. మనం నీటిలో కొట్టుకుపోతున్న కలుప తుంగల్లా సాగిపోతూ ఉంటాం. మనం ఆకస్మికంగా ఉంటూ పోతాం. మరి అది సాధ్యం అవుతుంది ఎందుకంటే మీ చుట్టూ ఉన్న కోట్లాది ప్రజలు అదే పడవలో ప్రయాణిస్తున్నారు. మరి కోట్లాది మంది మీరు చేస్తున్న పనులే చేస్తున్నారు అనేది మీరు చూసినప్పుడు అప్పుడు మీరు ఒప్పు అయి ఉండాలి. ఎందుకంటే కోట్లాది మంది తప్పు కాలేరు. అదే మీ తర్కం. మరి ఆ తర్కం మౌలికంగా పొరపాటైనది. కోట్లాది మంది ఒప్పు కాలేరు. ఒక వ్యక్తి సరి అయినప్పుడు అనేది అత్యంత అరుదు. ఒక వ్యక్తి సత్యాన్ని గ్రహించడం అనేది అత్యంత అరుదు. కోట్లాది మంది అబద్ధపు జీవితాలతోనూ నటనతోనూ కూడిన జీవితాలను జీవిస్తారు. వారి ఉనికి కేవలం పైనున్నవే. వారు కైవారం పైనే జీవిస్తారు. కేంద్రం గురించి పూర్తిగా ఎరుకలేని వారుగా ఉంటారు. మరి కేంద్రం అన్నింటినీ కలిగి ఉంటుంది. కేంద్రం అనేది దైవ సామ్రాజ్యం. ఇప్పటి వరకు మీరు మీ జీవితాన్ని వృధా చేస్తున్నారని, ఇప్పటి వరకు మీరు పూర్తి ఎరుకలేని వారుగా ఉన్నారని గ్రహించడమే బుద్ధిత్వం దిశగా, మీ అపరిమిత శక్యతను తెలుసుకునే దిశగా మొదటి అడుగు. చైతన్య పూర్వకంగా ఉండటం ప్రారంభించండి. చేరుకోగల ఏకైక మార్గం అది ప్రయాసతో కూడినది, అది కఠినమైనది. కాకతాళీయమైన వారుగా ఉండటం అనేది సులభం. దానికి వివేకం అవసరం లేదు కనుక అది సులభతరం. ఏ మూర్ఖుడైనా అది చేయగలడు. అందరూ మూర్ఖులు దానిని ఇప్పటికే చేస్తున్నారు. కాకతాళీయమైన వారిగా ఉండటం సులభం ఎందుకంటే జరిగే దేనికి మీరు ఎన్నడూ బాధ్యత కలిగి ఉండరు.
మీరు ఎప్పుడు బాధ్యతను మరొక దానిపైన తోసేయవచ్చు. కర్మ, దైవం, సమాజం, ఆర్థిక వ్యవస్థ, రాష్ట్రం, చర్చి, తల్లిదండ్రులు, మీరు మరెవరిపైనో బాధ్యతను నెట్టేస్తూ పోవచ్చు. కనుక అది సులభతరం అవుతుంది. చైతన్యపూర్వకంగా ఉండడం అంటే మొత్తం బాధ్యతను మీ భుజాలపై వేసుకోవడం. బాధ్యతాయుతంగా ఉండడమే బుద్ధత్వం యొక్క ఆరంభం. నేను బాధ్యతాయుతం అనే పదాన్ని వినియోగిస్తున్నప్పుడు విధిగా చేయడం అనే అర్థంలో దానిని ఉపయోగించడం లేదు. నేను దాని నిజమైన ఆవశ్యకమైన అర్థంలో వినియోగిస్తున్నాను. స్పందించగల సామర్థ్యం, అదే నా భావం. మరి మీరు చైతన్యంతో ఉన్నప్పుడు మాత్రమే స్పందించగల సామర్థ్యం అనేది సాధ్యమవుతుంది. మీరు మొద్దు నిద్రపోతుంటే మీరు ఎలా స్పందించగలరు? మీరు నిద్రిస్తుంటే పక్షులు పాడుతూనే ఉంటాయి, కానీ మీరు వాటిని వినరు. మరి పువ్వులు విరబూస్తూనే ఉన్నా మీరు ఆ సౌందర్యాన్ని, ఆ పరిమళాన్ని, అవి అస్తిత్వంపై వర్షిస్తున్న ఆనందాన్ని గ్రహించలేరు. బాధ్యతాయుతంగా ఉండడం అంటే అర్థం జాగరూకులుగా, చైతన్యపూర్వకంగా ఉండడం. బాధ్యతాయుతంగా ఉండడం అంటే శ్రద్ధను కలిగి ఉండడం. మీకు సాధ్యమైనంత ఎరుకతో పనులు చేయండి. చిన్న విషయాలను సైతం వీధిలో నడపడం, ఆహారాన్ని భుజించడం, స్నానం ఆచరించడం యాంత్రికంగా చేయకూడదు. వాటిని పూర్తి ఎరుకతో చేయండి. నెమ్మదిగా చిన్ని చర్యలు తేజోమయం అవుతాయి. మరి రాను రాను ఆ తేజోమయ చర్యలు మీ లోపల పోగవుతూ పోతాయి. చివరికి ఆ బీజం విస్ఫోటనం చెందింది. ఆ శక్యత వాస్తవమైనదయ్యింది. మీరు ఇక ఎంత మాత్రం ఒక బీజం కాదు. మీరు ఒక కమలం, ఒక స్వర్ణ కమలం, ఒక సహస్ర దళ కమలం. మరి అది గొప్ప ఆశీర్వాదంతో నిండిన క్షణం. బుద్ధుడు దానిని నిర్వాణం అంటాడు. ఒకరు చేరుకున్నారు, ఇంకా సాధించడానికి ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మీరు సేద తీరవచ్చు, మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రయాణం ముగిసింది. ఆ క్షణాన అపారమైన ఆనందం ఉద్భవిస్తుంది, బ్రహ్మానందం జనించింది. కానీ ఎవరైనా ప్రారంభం నుంచే ఆరంభించాలి. పశ్చిమం అరిస్టాటిల్, నీషే, హైడెగర్, కేమస్, బెర్జిల్, మార్సెల్ మరియు సార్తేలకు జన్మనిచ్చింది. అది తనంతట తానే బుద్ధులకు జన్మనివ్వబోతుందా, లేక ప్రాగ్దిశ చైతన్యత్వంతో సంసర్గం అనే ఆవశ్యకమవుతుందా? బుద్ధ చైతన్యం అనేది ప్రాగ్దిశది కాదు, పశ్చిమానిది కాదు. దానికి భౌగోళిక శాస్త్రం లేదా చరిత్రతో ఏ సంబంధం లేదు. దానికి మస్తిష్కంతో కూడా ఏ సంబంధం లేదు. మస్తిష్కం ప్రాగ్దిశది, పశ్చిమానిది, ఇండియన్, చైనీస్, జపనీస్, జర్మన్ కాగలదు. కానీ చైతన్యం అనేది కేవలం ఒక నిర్మలమైన ఆకాశం. మీరు దానిని దేనితోనూ గుర్తించలేరు, ఎందుకంటే అది నిర్నిబంధమైనది. ప్రాగ్దిశ ఏమిటి, మరి పశ్చిమం ఏమిటి? శిక్షణా విధానాలు, విభిన్న శిక్షణా విధానాలు. హిందూ అంటే ఏమిటి, మరి యూదు అంటే ఏమిటి? విభిన్న శిక్షణా విధానాలు. ఇవన్నీ రుగ్మతరపేలు. ఆరోగ్యం అనేది ప్రాగ్దిశది కాదు, పశ్చిమానిది కాదు. ఒక శిశువు జన్మిస్తాడు, మరి అవ్యవధిగా తర్ఫీదు మొదలవుతుంది. తర్ఫీదు విధానాలు చాలా సూక్ష్మమైనవి. ప్రత్యక్షంగా, పరోక్షంగా మనం శిశువును ఒక మూసలోకి అదమడం ప్రారంభిస్తాం. అతను ఒక నిర్ణీత భాషను మాట్లాడతాడు. మరి ప్రతి భాషను ప్రత్యేకమైన ఆలోచన విధానాలు ఉంటాయి. ప్రతి భాష దాని ప్రాధాన్యతను, దాని ప్రత్యేక దిశను కలిగి ఉంటుంది. అందువలనే కొన్నిసార్లు ఒక భాష నుంచి మరొక భాషలోకి అనువదించడం అసాధ్యం అవుతుంది. ఆ మరో భాష అనుగుణమైన పదాలను సైతం కలిగి ఉండకపోవచ్చు. ఆ మరో భాష ఆ విధంగా జీవితాన్ని మరియు వాస్తవాన్ని చూసి ఉండకపోవచ్చు. జీవితం అపరిమితమైనది. మీరు దాని వైపు చూసే విధానం పరిమితమైనది. దాని వైపు చూడగల అపరిమిత విధానాలు ఉండవచ్చు. అప్పుడు శిశువు కుటుంబం చేత, పాఠశాల చేత, చర్చి చేత, మతాచార్యుడి చేత, తల్లిదండ్రుల చేత రంగు పులుమబడతాడు. మరి అది నిశ్శబ్దంగా జరిగిపోతుంది. నెమ్మదిగా చైతన్యపు ఆకాశం సమస్తం మూసుకుపోతుంది. కేవలం ఒక చిన్న గవాక్షం, ఒక రంధ్రం తెరిచి ఉంచబడుతుంది.
ఆ రంధ్రమే భారతీయుడు, ఆంగ్లేయుడు, అమెరికన్, ఆ రంధ్రమే హిందువు, జైనుడు, బౌద్ధుడు, ఆ రంధ్రమే ప్రాగ్దిశ, పశ్చిమం. బుద్ధత్వాన్ని సాధించడం అంటే మీరు మీ పుట్టుకతో తెచ్చుకున్న చైతన్యాన్ని తిరిగి పొందడమే. ఆ కలుషితం కాని స్వచ్ఛత, ఏ ముసుగులు లేని ఆ వాస్తవమైన ముఖం, ఆ అమాయకత్వమే బుద్ధత్వం. కనుక బుద్ధత్వం ప్రాగ్దిశ సంబంధమైనది లేదా పాశ్చాత్యము కాలేదు, అది అతీతమైనది. మీరు ఆశ్చర్యపోయేది ఏమిటంటే ఒక శిశువు కుటుంబంలో పెరిగినప్పుడు ప్రతి శిశువు ఒక కుటుంబంలోనే పెరగాల్సి వస్తుంది. అది దాదాపు తప్పనిసరైంది, మరో మార్గమే లేదు. ఏదో ఒక రకమైన కుటుంబం అవసరమవుతుంది. అది ఒక కమ్యూన్ అయినా కూడా దాని సొంత పరిమితులు దానికి ఉంటాయి. అది ఒక సహవాసం, కిబుట్జ్ కావచ్చు, కానీ దాని పరిమితులు దానికి ఉంటాయి. మరి ఒక విధమైన పోషణ పరివేష్టించకుండా ఒక శిశువును పెంచగల మార్గమేమీ లేదు. ఆ పోషణతో కూడిన పరిసరాలు తప్పనిసరి. అది లేకుండా శిశువు మనలేడు. శిశువు సంరక్షించబడాలి, కానీ శిశువు దానికి మూల్యం చెల్లించాలి. అది సరళమైనది కాదు, అది అతి క్లిష్టమైనది. శిశువు తనను తాను నిరంతరం కుటుంబంలో ఇముడ్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే కుటుంబం ఒప్పు, తండ్రి ఒప్పు, తల్లి ఒప్పు, వారి శక్తిమంతుడు. శిశువు నిస్సహాయుడు, అతను వారిపై ఆధారపడాలి, అతను వారి సహాయం కోసం చూడాలి, మరి అతను వారిని అనుసరించాలి. తప్పు లేదా ఒప్పు అనేది ప్రశ్న కాదు. తప్పు లేదా ఒప్పు అనేది కాదు ప్రశ్న. శిశువు ఒక నీడలా, ఒక అనుకరించేవాడిలా తయారవ్వాలి. హిందుత్వం అంటే, క్రైస్తవం అంటే అదే. ప్రాగ్దిశ మరి పాశ్చాత్య మస్తిష్కం అంటే అదే. మరి అంత అత్యంత సూక్ష్మమైనది. ఒక పిల్లవాడికి ఎప్పటికీ దాని ఎరుక కలగకపోవచ్చు, ఎందుకంటే అది ఒక్క రోజులో చేయబడింది కాదు. అది నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. పర్వతం పై నుంచి నీరు పడినట్లుగా పడుతుంది, మరి పడుతుంది, మరి పడుతుంది, మరి ఆ రాళ్లను నాశనం చేస్తుంది, మరి ఆ రాళ్లు మాయమవుతాయి. శిశువు ఎన్నో విధాలుగా సరిపెట్టుకోవాలి. ఆ సరిపెట్టుకోవడం అతని నకిలీగా, అప్రామాణికమైన వాడుగా, అస్తిత్వం పట్ల అసత్యమైన వాడుగా చేస్తుంది. ఇప్పుడు మానసిక నిపుణులు కనుగొన్నది ఏమిటంటే ఒక పిల్లవాడు మూర్ఖుడిలా నిరూపితం అయితే అది అలా కాకపోవచ్చు. ఎందుకంటే ఏ శిశువు మూర్ఖుడిగా జన్మించడు. అది కేవలం అతను సర్దుకుపోవాల్సి వచ్చిన మొత్తం పరిసరాలు ఆ కుటుంబం కావచ్చు. తండ్రి మరీ వివేకవంతుడైతే కనుక సమతుల్యత ఉండేలా చేయడం కోసం పిల్లవాడు ఒక మూర్ఖుడిలా ప్రవర్తించవలసి వస్తుంది. పిల్లవాడు ఒక వివేకవంతమైన విధానంలో ప్రవర్తిస్తే కనుక తండ్రి ఒక సూక్ష్మ విధానంలో ఆగ్రహిస్తాడు. అతను ఒక తెలివైన పిల్లవాడిని సహించలేడు. తనకన్నా తెలివైన వారుగా ఉండటానికి ప్రయత్నిస్తున్న వారు ఎవరిని అతను ఎన్నడూ సహించడు. అతను శిశువును నిమ్నమైన వాడుగానే ఉండేలా బలవంత పెడతాడు. అతను చెబుతూ ఉన్న దానిని భరించలేడు. మరి పిల్లవాడు ఒక మూర్ఖుడిలా ప్రవర్తించే యుక్తిని నేర్చుకుంటాడు. ఎందుకంటే అతను ఒక మూర్ఖుడిలా ప్రవర్తించినప్పుడు అంతా బానే జరుగుతుంది, అంతా చక్కగా ఉంటుంది. తండ్రి తన అయిష్టతను పైన ప్రదర్శించవచ్చు, కానీ అంతరంలో అతను తన సంతృప్తితో ఉన్నాడు. అతను తన చుట్టూ మూర్ఖులే ఉండటాన్ని ఇష్టపడతాడు. మూర్ఖులతో పరివేష్టించబడి ఉన్నప్పుడు అతను అత్యంత వివేకవంతుడైన వ్యక్తి. దీని వలన వందలాది ఏళ్లుగా స్త్రీలు ఒక యుక్తిని నేర్చుకున్నారు. వారు ఎన్నడూ వివేకవంతులుగా ఉండడానికి ప్రయత్నించరు. భర్త దాన్ని ఇష్టపడడు. వారు వివేకవంతుల కారని కాదు, వారికి పురుషులకు ఉన్నంత వివేకం ఉంది, కానీ వారు నేర్చుకోవాలి. మీరు దానిని గమనించలేదా? భార్య అధిక విద్యావంతురాలైతే కనుక భర్త దాని గురించి కొద్దిగా చెడ్డగా భావిస్తాడు. తనకన్నా విద్యాధికురాలు, తనకన్నా అధిక ప్రముఖురాలు అయిన స్త్రీని ఏ పురుషుడు వివాహం చేసుకోవాలని అనుకోడు. అది మాత్రమే కాదు, చిన్న విషయాలలోనూ కూడా. స్త్రీ పొడవుగా ఉంటే గనక ఏ పురుషుడు ఆమెను వివాహం ఆడాలనుకోడు. బహుశా కేవలం దీని వలనే జీవధర్మ స్థాయిలో మరీ పొడవుగా అవ్వకూడదు అని స్త్రీలు నిర్ణయించుకొని ఉంటారు. లేదంటే మీకు భర్త లభ్యం కాడు. మీరు మరీ వివేకవంతులైతే మీకు వివాహం కాదు. స్త్రీ తనపై ఆధారపడి ఉంది అని భర్త మంచి భావన కలిగేందుకు తాను ఒక చిన్నారి పాపలా, బుద్ధిహీనమైన దానిలాగే ఎల్లప్పుడూ ఉంటుంది అన్నట్లు స్త్రీ నటించాలి.
ఒక కుటుంబంలో ఒక శిశువు తయారుగా ఉన్న పరిస్థితిలోకి వస్తాడు. అన్ని అప్పటికే అక్కడ ఉన్నాయి. అతను తనను తాను దానిలోకి ఇముడ్చుకోవాలి. అతను దానికి అనుగుణంగా తయారవ్వాలి. అతను తానుగానే ఉండలేడు. అతను తానుగా ఉండడానికి ప్రయత్నిస్తే అతను ఎల్లప్పుడూ సమస్యల్లో కూరుకుంటాడు. మరి అపరాధ భావనతో ఉండడం ప్రారంభిస్తాడు. అతను సర్దుకుపోవాలి. మూల్యం ఏదైనా కానీ మనుగడ అనేది అత్యంత ముఖ్యమైన విషయం, మొట్టమొదటి విషయం. మిగిలిన అన్ని అప్రధానమైనవి. కనుక ప్రతి శిశువు కుటుంబానికి, తల్లిదండ్రులకు, భౌగోళిక శాస్త్రానికి, చరిత్రకు, తన చుట్టూ ఉన్న వారి నైజానికి, అన్ని రకాల పక్షపాతాలకి, మూర్ఖ విశ్వాసాలకి, మూఢనమ్మకాలకు తగినట్లుగా సర్దుకుపోవాలి. మీరు ఎరుక కలిగే సమయానికి లేదా మీరు కొంత స్వతంత్రులయ్యే సమయానికి మీరు ఎంత నివ్వబడతారంటే ఆ తర్ఫీదు మీ రక్త మాంసాల్లోకి మరి మధ్యలోకి ఎంత లోతుగా వెళ్ళిపోయి ఉంటుందంటే మీరు దాని నుంచి బయటపడలేరు. బుద్ధత్వం అంటే ఏమిటి? బుద్ధత్వం అంటే ఈ తర్ఫీదు అంతటి నుంచి బయటపడటమే. ఒక జీవ సమస్తంగా జీవించేవాడే ఒక బుద్ధుడు. బుద్ధ చైతన్యమే అతీతమైన చైతన్యం. దానికి తూర్పు లేదా పశ్చిమంతో ఏ నిమిత్తము లేదు. జ్ఞానోదయం పొందిన వ్యక్తి లక్షణాలేంటి? జ్ఞానోదయం పొందిన వ్యక్తి అంటే ఇక తన జీవితంలో ఏ ప్రశ్నలు మిగలలేనివాడు. ప్రతి ఒక్కటి పరిష్కృతమయ్యింది అనే భావం. జ్ఞానోదయం పొందిన వ్యక్తి అంటే బాహ్యంలో ఏమి జరిగినా కానీ నిరంతరం అదే నిశ్శబ్దం, ప్రశాంతత మరియు సంతృప్తితో నిండిన స్థితిలో ఉన్నవాడు అని భావం. విజయమైనా లేదా వైఫల్యమైన, వేదనైనా, సౌఖ్యమైన, జీవితమైనా లేదా మృత్యువైనా. జ్ఞానోదయం పొందిన వ్యక్తి అంటే మీకు కూడా సామర్థ్యం ఉన్నా మీరు దేనినైతే ప్రయత్నించలేదో దాని అనుభవించిన వాడు అని అర్థం. అతను రోజుకు 24 గంటలు కాంతితో, ఆనందంతో, బ్రహ్మానందంతో నిండిపోయి ఉంటాడు. అతను దాదాపు ఒక త్రాగుబోతు, దైవత్వాన్ని పానం చేసిన వాడు. అతని జీవితం ఒక పాట, అతని జీవితం ఒక నృత్యం, అతని జీవితం ఒక ఉల్లాసం. అతని సమక్షమే ఒక ఆశీర్వాదం. మీరు అతనిని తెలుసుకోవాలంటే కనుక మీరు అతనితోనే ఉండాలి. మీరు అతని బాహ్యం నుంచి గమనించలేరు. మీరు సమీపంగా రావాల్సి వస్తుంది. మీరు అన్యోన్య స్థితిలోకి రావాల్సి వస్తుంది. మీరు అతని ఊరేగింపులో పాల్గొనాలి. మీరు అతని చేతిని పట్టుకోవాలి. మీరు అతని నుంచి పోషణను పొందాలి. మరి మీరు అనుమతించాలి. అతనిని మీ హృదయంలోనికి ప్రవేశించనివ్వాలి. కానీ బాహ్యం నుంచి దయచేసి ఏ లక్షణాలని కనుగొనడానికి ప్రయత్నించకండి. ఇవన్నీ అంతర్గత అనుభవాలు. కానీ ఎల్లప్పుడూ కొన్ని సూచనలు అనేవి ఇవ్వవచ్చు. ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి సాన్నిహిత్యంలో మీరు ఒక నిశ్చిత అయస్కాంత శక్తిని, ఒక అపరిమితమైన ఆకర్షణను, ఒక మనోహరమైన కేంద్రాన్ని అనుభూతి చెందుతారు. మీ భయం వలన మీరు సమీపానికి రాకపోవచ్చు. జ్ఞానోదయం పొందిన వ్యక్తి సామీప్యానికి రావడం ప్రమాదకరం. ఎందుకంటే మీరు సమీపానికి రాగలరు, కానీ అప్పుడు మీరు దూరంగా వెళ్ళిపోలేరు. సమీపం రావడం రిస్క్ తో కూడుకున్నది. సమీపానికి రావడం కూడా రిస్క్ తో కూడుకున్నదట. అది కేవలం జూదగాళ్లకే, వ్యాపారవేత్తలకే కాదు. అది కేవలం జూదగాళ్లకే, వ్యాపారవేత్తలకే కాదు. 4వ భాగం, నవీన పురుషులు. కొంతకాలం క్రితం మేము ఫ్లోరిడాలో కెన్నెడీ స్పేస్ సెంటర్ ని సందర్శించినప్పుడు బాహ్య అంతరిక్షాన్ని అన్వేషించడానికి మరియు ఒక మెరుగైన మానవుడిని సృష్టించడానికి సంబంధించిన విజ్ఞాన శాస్త్రంలోని అత్యున్నతాన్ని మేము చూసాము. మీ దర్శనం నవీన మానవుడిని సృష్టించడంలో నిమిత్తం కలిగి ఉంది. ముందు చెప్పింది ప్రపంచం అత్యంత సంపన్నమైన మరియు అత్యంత శక్తివంతమైన దేశానికి ఆరంభ వేదిక. మీది నవీన చైతన్యానికి ఫ్లయింగ్ సాసర్, ఎగిరే పళ్ళెం లాంటిది. మరి అయినా కానీ ప్రపంచం అత్యంత నిరుపేద దేశాలలో ఒకదాని చేత నిందించబడుతుంది. ఒకటి పదార్థం మరి ఇంకొకటి ఆత్మ. ఏం జరుగుతుంది? మెరుగైనది మానవుడు అనే భావన పురాతన భావన.
అత్యంత పురాతనమైనది. స్వయంగా మానవుడు అంత పురాతనమైనది. ప్రతి వారు ఒక మెరుగైన మానవుడిని అంగీకరించడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే దానికి సమూలమైన మార్పు ఏది అవసరం లేదు. ఒక మెరుగైన మానవుడు అంటే మీకు ఏదో జోడించబడింది అని అర్థం. మీరు అలాగే ఉంటారు. మీరు అవిచ్ఛిన్నమైన వారుగానే ఉంటారు. విచ్ఛేదం అనేది లేదు. మీరు సుసంపన్నమైన వారు, మెరుగైన వారు అవుతారు. మెరుగైన మానవుడు అనే భావన తృష్ణలో వేళ్ళూరి ఉంది కనుక ప్రతి వారు దానిని సమర్థిస్తారు. ధనిక దేశాలు దానిని సమర్థిస్తాయి, పేద దేశాలు దాన్ని సమర్థిస్తాయి. భారతదేశం మహాత్మా గాంధీకి పూర్తిగా అనుకూలంగా ఉంది. ఎందుకంటే అతను ఒక మెరుగైన మానవుడికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. మెరుగైన మానవుడు అనే భావన సంస్కరణాత్మకమైనది, రీఫర్మేటివ్. అది మూలం నుంచి మార్పు చేసేది. రివల్యూషనరీ కాదు. కానీ నవీన మానవుడు అనే భావన ప్రమాదకరమైనది. ఎందుకంటే దాని చైతన్యం, దాని ధైర్యం అవసరం. దానికి చైతన్యం, ధైర్యం అవసరం. కానీ మౌలిక ఆవశ్యకత ఏమిటంటే మీరు పురాతనమైన దానికి మరణించాలి. మరి మీరు కొత్తగా మళ్ళీ కొత్తగా జన్మించాలి. అది ఒక పునర్జన్మ. అందువల్లనే నేను వ్యతిరేకించబడతాను. మరి కేవలం భారతదేశంలోనే నేను నిందించబడటం జరగడం లేదు. ప్రపంచంలో మరెక్కడైనా నేను వ్యతిరేకించబడతాను, మరి నిందించబడతాను. నేను ఫ్లోరిడాలో ఉన్నా కూడా అదే జరుగుతుంది. వాస్తవానికి పేదరికంలో మరి ఆకలితో అలమటిస్తున్న దేశంలో కన్నా సంపన్నవంతమైన మరి శక్తివంతమైన దేశంలోనే వ్యతిరేకించగల సంభావ్యత అధికంగా ఉంటుంది. దానికి సరళమైన కారణం ఏమిటంటే ఇక్కడ ఏం జరుగుతుందో కోట్లాది మంది భారతీయులకు అసలేమీ తెలియదు. వారికి సమయం లేదు, వారికి ఆసక్తి లేదు. నవీన మానవుడి యొక్క జననం వారికి ఏ మాత్రం ప్రధాన అంశం కాదు. అది మనుగడ సాగించాలి అనేది వారి కీలక సమస్య. మరి మీరేమో నవీన మానవుడి జననం గురించి మాట్లాడుతున్నారు. వారు కనీస మనుగడ కూడా సాగించలేకపోతున్నారు. వారి సమస్యలు పూర్తిగా విభిన్నమైనవి. వారు అస్వస్థతతో ఉన్నారు, వారు ఆకలితో ఉన్నారు, వారి పిల్లలు అవిద్యావంతులు, వారు నిరుద్యోగులు, వారికి ఏ భూమి లేదు, ఆహారం లేదు, నిలువ నీడ లేదు. మరి మీరేమో ఒక నవీన మానవుడి గురించి మాట్లాడుతున్నారా? వారికి ఆసక్తి లేదు, వారి సమస్య కాదు, అది వారి సమస్య కాదు. కానీ నేను నవీన మానవుడి గురించి అమెరికాలో మాట్లాడితే నేను వెంటనే చంపబడతాను, చెరసాల పాలవుతాను. నేను ఏ మాత్రం సహించబడను. ఎందుకంటే అమెరికన్ జీవన విధానం అంతటికీ ప్రమాదం అని దాని అర్థం. అమెరికన్ జీవన విధానం తృష్ణపై ఆధారపడి ఉంటుంది. మరి నా నవీన మానవుడు పూర్తి తృష్ణారహితుడుగా ఉండాలి. అమెరికా యొక్క సామీప్యమంతా ఏమిటంటే వస్తువులను మెరుగుపరచాలి, ప్రతి దానిని మెరుగుపరచాలి. అది ఎక్కడికి దారి తీయబోతుంది అనేది ముఖ్యం కాదు. కానీ వస్తువులు మెరుగుగా మరింత మెరుగుగా ఉండాలి. కేవలం వస్తువులను మెరుగుపరచడం అనే భావన పట్ల వారు మోహితులై ఉన్నారు. మీరు మరింత వేగాన్ని, మెరుగైన యంత్రాలను, మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, మెరుగైన రైలు మార్గాలను, మెరుగైన రహదారులను కలిగి ఉండి తీరాలి. ప్రతిదీ మెరుగైనది ఆవశ్యకంగానే. అదేవిధంగా మీరు ఒక మెరుగైన మానవుడు కూడా అవసరం. అది అమెరికన్ జీవన శైలి అంతటిలోనూ ఇమిడిపోతుంది. మానవుడు సైతం ఒక వస్తువుగానే భావించబడతాడు. మీకు మెరుగైన ఆవులు, మరి మెరుగైన కుక్కలు, మరి మెరుగైన కార్లు, మరి మెరుగైన విమానాలు అవసరమైనట్లుగానే మీకు మెరుగైన మానవుడు అవసరం. ఏ వ్యత్యాసం అనేది లేదు. అదే ఒక తర్కం. నేను ఒక నవీన మానవుడి గురించి మాట్లాడుతున్నాను. ఈ నవీన మానవుడు ఒక మెరుగైన మానవుడే కావాల్సిన అవసరం లేదు. అతను మరింత సజీవంగా ఉంటాడు, అతను మరింత ఉల్లాసంతో ఉంటాడు, అతను మరింత జాగరూకుడై ఉంటాడు. కానీ అతను మెరుగైన వాడా కాడా అనేది ఎవరికి తెలుసు?
రాజకీయవేత్తలకు సంబంధించినంత వరకు అతను మెరుగైన వాడు కాదు. ఎందుకంటే అతను ఒక మెరుగైన సైనికుడు కాలేడు. అతను ఒక సైనికుడు కావడానికి అసలు సిద్ధంగానే ఉండడు. అతను పోటీతత్వంతోనే ఉండడు. మరి పోటీతత్వపు క్రమం అంతా కుప్పకూలిపోతుంది. కేవలం చెత్తను పోగు చేసుకోవడం పట్ల అతనికి ఆసక్తి ఉండదు. మరి మొత్తం వ్యవస్థ అంతా దానిపైన ఆధారపడి ఉంటుంది. మీ వ్యాపార ప్రకటనలు సంస్థలన్నీ కేవలం మరింత చెత్తను సేకరించడం అనే భావనని మీ మనస్సులలో కల్పిస్తూ పోతున్నాయి. ఒక నవీన మానవుడు ఒక సంపూర్ణంగా విభిన్నమైన జీవన దర్శనాన్ని కలిగి ఉంటాడు. అతను మరింత ప్రేమపూర్వక విధానంలో జీవిస్తాడు. ఎందుకంటే అతనికి ప్రేమ అంటే సంపన్నత్వం. డబ్బు ప్రేమను లేదా ఆనందాన్ని కొనలేదని అతను తెలుసుకుంటాడు. డబ్బు ఉపయోగితావాదమైనది అని అతను తెలుసుకుంటాడు. అది జీవితం లక్ష్యం కాదు. అమెరికన్ పద్ధతి సమస్తం మెరుగుగా పనిచేయడం అనే దానిపై ఆధారపడుతుంది. దానిని మెరుగుగా చేయండి. మీరేం చేస్తున్నారు అనే అంశం కాదు. మీరు ప్రజలను హత్య చేస్తుంటే కనుక దానిని మెరుగుగా చెయ్యండి. హిరోషిమా మరి నాగసాకిలలో ఏం జరిగిందో మీరు చూడవచ్చు. ఎవరైనా ఎన్నడైనా చేసిన దానికన్నా నిజంగా మెరుగైన విధానంలో అమెరికా దానిని చేసింది. చంద్రుడిని చేరుకోండి ఎందుకు అని ఎవరు అడగరు. ఎందుకని మీరు అడిగితే కనుక మీరు వెర్రివారు. అలాంటి ప్రశ్నలు అడగకూడదు. అడగదగిన ఏకైక ప్రశ్న ఏమిటంటే ఇతరులందరికన్నా మెరుగైన విధానంలో చంద్రుడిని ఎలా చేరాలి? రష్యాను ఓడించండి. చంద్రుడిపై మొట్టమొదట నడిచిన వ్యక్తి ఒక అమెరికన్ కావాలి. అమెరికనే కావాలి. దేనికి? అది కాదు విషయం. నాకు సంబంధించినంత వరకు నేను విషయాన్ని చూడలేకపోతున్నాను. చంద్రుడిపై నిలబడి ఉన్న అమెరికన్ మూర్ఖుడిలా కనిపిస్తాడు. కానీ వారి ఆలోచన విధానం, వారి తత్వశాస్త్రం అదే. మీరు మూర్ఖుడిలా కనిపిస్తున్నా కూడా ఒక మెరుగైన విధానంలో మూర్ఖుడిలా కనిపించండి. తగిన వారందరినీ ఓడించండి. నవీన మానవుడి అర్థం ఏమిటంటే పురాతన ప్రపంచం యొక్క అంతం. మరి నవీన మానవుడు ఎందుకు నిందించబడుతున్నాడు? అతను ఎల్లప్పుడూ నిందించబడ్డాడు. జీసస్ చంపబడ్డాడు. ఎందుకంటే అతను నవీన మానవుడి గురించి మాట్లాడుతున్నాడు, మెరుగైన మానవుడి గురించి కాదు. జీసస్ నికోడెమస్ తో అన్నాడు, నువ్వు మళ్ళీ జన్మిస్తే తప్ప నువ్వు నాదైన సామ్రాజ్యంలోకి ప్రవేశించలేవు. జీసస్ నొక్కి చెప్పినది ఏమిటంటే మొదట మీరు గతానికి మృతి చెందాలి. కేవలం అప్పుడు మాత్రమే మీలో ఒక నవీన చైతన్యం ఉదయించగలదు. అతను శిలువ వేయబడ్డాడు. సోక్రటీస్ ఒక నవీన మానవుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గుర్తుంచుకోండి. ఎందువలన అంటే అంతటి సంస్కారవంతులైన ప్రజలు సోక్రటీస్ వంటి వ్యక్తిని చంపేటంత మృగప్రాయమైన వారు, అంత అనాగరికమైన వారు అయ్యారు. అతను ఒక నవీన మానవుడి గురించి మాట్లాడుతున్నాడు. అతను ఒక మెరుగైన మానవుడి గురించి మాట్లాడుతూ ఉంటే కనుక అతను పూజింపబడేవాడు. మెరుగైన మానవుడి గురించి మాట్లాడిన వారందరూ ఎల్లప్పుడూ పూజింపబడేవారు. ఎందుకంటే మీరు చెబుతున్నది ఏమిటంటే గతం అందమైనదే, కానీ దానిని మరింత అందంగా తీర్చిదిద్దవచ్చు. వారు గతాన్ని వ్యతిరేకించడం లేదు. వారు సాంప్రదాయాలకు ప్రతికూలంగా లేరు. వారు ఆచారాలకు వ్యతిరేకంగా లేరు. వారు వాటన్నిటినీ సమర్థిస్తున్నారు. సాంప్రదాయం అనేది పునాదిగా ఉండాలి. మరి ఆ పునాది పైన మీరు ఒక మెరుగైన ఆలయాన్ని, ఒక మెరుగైన గృహాన్ని నిర్మించవచ్చు. ఇంకో 10 నిమిషాలు. నవీన మానవుడి గురించి మాట్లాడడం ప్రమాదకరమైంది. మేడం ఇంకో 10 నిమిషాలు ఉంది. ఇంకో 10 నిమిషాలు. ఓకే మేడం. ఇక్కడి వరకు కంప్లీట్ చేసేస్తాను మేడం. చిన్న ఉంది కదా. నవీన మానవుడి గురించి మాట్లాడడం ప్రమాదకరమైంది. ఒక నవీన మానవుడు అంటే భావం ఏమిటంటే గతం నుంచి పూర్తిగా వేరుపడిపోవడం, మిమ్మల్ని మీరు పూర్తిగా గతం నుంచి పెకిలించుకోవడం, తెగదెంపులు చేసుకోవడం, గతానికి మృతి చెంది మరి ప్రస్తుతంలో జీవించడం. మేడం రామ్తా మాస్టర్ ఆయన చెప్పింది ఇక్కడ ఉంది చూడండి, ఎంత బాగా చెప్తు మేడం. అందులో చనిపోమంటున్నాడు, గతంలో నుంచి మృతి చెందమంటున్నాడు, వర్తమానంలో జన్మ తీసుకోమంటున్నాడు, ప్రస్తుతంలో జీవించడం.
మరి పాత అలవాట్లు అతి కష్టం మీద మరణిస్తాయి. మనం ఒక మెరుగైన మానవుడి గురించి వినడానికి అలవాటు పడ్డాము. అది మన రక్త ప్రసరణలోకి చేరిపోయింది. ప్రతి ముని, ప్రతి మహాత్ముడు మెరుగైన మానవుడి గురించే మాట్లాడతాడు. అది అతని వ్యవహారం మనకు తెలుసు. కానీ అందుకని పత్రి సార్ అవన్నీ ఏం చెప్తాడంటే బ్రేక్ ద రొటీన్ అంట. బ్రేక్ ద రొటీన్. ఈరోజు ఇలా ఉన్నావు, రేపు ఇలా ఉండకు, రేపు మరోలా ఉండంటే నీ అలవాట్లని బ్రేక్ చెయ్యి. అంతే పత్రి సార్ చెప్తారు. అంతే. మరి ఒక నవీన మానవుడి గురించి అప్పుడు మనం భయపడతాం. అతను పూర్తిగా కొత్తదేదో తీసుకొస్తున్నాడు. అతను మనస్సు మనను అవిదితమైన దాని ప్రదేశంలోకి తీసుకెళ్తున్నాడు. అతని మనసు పరిచితమైన దాని నుంచి సమూలంగా పెకిలించడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం ఒక నిర్ణీత విధానంలో వేలాది సంవత్సరాలు జీవించాం. మనం దాని చేత తర్ఫీదునివ్వబడ్డాం. మనం దానిలో భాగం. కేవలం అతి కొద్ది మంది మాత్రమే దాని నుంచి బయటపడగలరు. ఎందుకంటే అందువలనే ఆ ఎంపిక చేయబడిన కొద్ది మందికి మాత్రమే నా సందేశం ఉండబోతుంది. గుర్తుంచుకోండి, పాత అలవాట్లు అతి కష్టం మీద మరణిస్తాయి. మరి మన మార్గాలు, మన తత్వశాస్త్రాలు అతి పురాతనమైనవి. మన జీవన శైలులు అత్యంత సనాతనమైనవి. మరి నేను నవీనతను సమర్థిస్తాను. పురాతనమైనది బంగారంతో సమానం అని మనం అనుకుంటాం. పురాతనమైనదంతా కేవలం చెత్త అని నేను అంటాను. చరిత్ర అంతా కనబడకుండా పోయేదేనని నేను హెన్రీ ఫోర్డ్ తో అంగీకరిస్తాను. అదంతా బుల్షిట్. ముందు గడిచిపోయిన దానంతటి నుంచి మనం మానవుడిని స్వతంత్రుడిని చేయాలి. మరి మనం మానవుడిని పూర్తిగా, సంపూర్ణంగా, నిస్సంశయంగా స్వతంత్రుడిని చేయాలి. అమ్మా, నువ్వు నాన్నను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? బదులిస్తుంది ఆ తల్లి. అయితే నువ్వు ఆశ్చర్యపోతున్నావు అన్నమాట. నేను నిన్ను టెక్సాస్ లో కలుసుకోలేదు. నేను ఎన్నడూ టెక్సాస్ వెళ్ళలేదు. నేను వెళ్ళలేదు. బహుశా వారు మరో ఇద్దరు వ్యక్తులు అయి ఉండవచ్చు. ఇది పరిస్థితి మేడం. ఈ మత్తులో జోగేవారు, ఈ అచేతనులు, మానవాళి సమస్తంపై ఆధిపత్యం వహిస్తున్న ఉన్మాదులు. మరి మత్తులో జోగేవారు వారు గతంలో మన నిర్ణయాక అంశాలుగా ఉన్నారు. మనం జాగృతులు అయిన వారు చెప్పేది ఎన్నడూ వినలేదు. జాగృత వ్యక్తులు మెరుగైన మానవుడి గురించి మాట్లాడలేదు. అది ఒక అస్వస్థుడికి నీ అస్వస్థతకు మెరుగుపరచడానికి నేను నీకు ఔషధాన్ని ఇస్తాను అని చెప్పడం లాంటిది. అస్వస్థుడైన వ్యక్తి తన అస్వస్థతను మెరుగుపరచుకోవాలని కోరుకోడు. అతను దానిని వదిలించుకోవాలని కోరుకుంటాడు. అతను స్వస్థతతో ఉండాలని కోరుకుంటాడు. ఓవర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి జ్ఞానాన్ని నా చేత తెప్పిస్తున్న మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మనసు, మీ బుద్ధి వాటికి చెప్పండి. ఎందుకంటే అది సిద్ధంగా ఉంటేనే ఇది జరుగుతుంది. మీ చైతన్యం ఎప్పుడు ఎల్లవెల్లా ఉంటుంది. ఎవరైనా చెప్పించాలనుకోవచ్చు, కానీ చెప్పడానికి అవి లోపల అవి ఒప్పుకోవాలి కదా. అవి ఒప్పుకుంటేనే జరుగుతుంది. కాబట్టి వాటికి చెప్పండి. ఓరే ఎంత బాగా చెప్పారో, మీరు బాగా ఒప్పుకున్నారు. వాటికి చెప్పండి. థ్యాంక్ యూ మై సెల్ఫ్ అనుకోవాలా మేడం? థ్యాంక్ యూ మై సెల్ఫ్. థ్యాంక్ యూ మంగళలక్ష్మి. థ్యాంక్ యూ మంగళలక్ష్మి. ఐ లవ్ యూ మంగళలక్ష్మి. ఎందుకంటే మనసు, బుద్ధి, చిత్తం అవన్నీ అవి ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు దైవం ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. మళ్ళీ మీ దైవానికి చెప్పాలంటే కూడా దైవం, మీ చైతన్యం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఇవి అక్కడ దాకా తీసుకెళ్తేనే కదా వెళ్తా. అదే గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాం కానీ తాగేది దాని ఇష్టం అని అన్నట్టు. అదే కదా. పక్కన వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా అది సిద్ధంగా ఉంటేనే జరుగుతుంది, లేకపోతే జరగదు కదా. కానీ కారణం లేకుండా ఇది జరగదు కదా మేడం. కార్యకారణం దాని మీద ఆధారపడుతుంది. లేదు అంటే నేను చదవాలనేది ముందు నిర్ణయించబడితేనే అది నేను దాని దగ్గరకు రాగలుగుతానేమో. అది మీ ద్వారా నిర్ణయించబడింది కదా మేడం. కానీ అయితే ఇంకొకటి ఏమంటే వర్తమానం, ఈ సమయం అనేది ఆ సమయం ఆసనం అవ్వాలన్నమాట. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం.